హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. మీరు కనుక జిమ్ చేస్తున్నా సరే, మీ ఇంట్లో ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉన్నా సరే, పెయిన్ రిలీఫ్ కోసం చూస్తున్నా సరే, సో ఇంకా మీకు ఏదైనా మసాజర్, ఒక మంచి మసాజర్ కావాలి, మంచి రిలీఫ్ ఉండాలి అని అనుకున్నా సరే, బ్లడ్ ఫ్లో అనేది మీకు చాలా నీట్గా జరగాలన్నా, అలాంటి వాళ్ళందరి కోసం ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి మసాజర్ అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడు మన ముందు అగారో నుంచి గ్యాలక్సీ గన్ మసాజర్ అనమాట. కేవలం మీకు 1549 రూపాయలకి అయితే ఇది అవైలబుల్ ఉంది. అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పర్చేస్ చేసే ముందు ఇది అసలు ఎలా పనిచేస్తుంది, ఏంటి, సో దీని స్పెక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాము. సో ఇది నా దగ్గర లాస్ట్ 10 days నుంచి అయితే ఉంది. సో ఈ 10 daysగా పర్సనల్గా నేను యూజ్ చేస్తున్నాను, నా కోసమే తెప్పించున్నాను అమెజాన్ నుంచి. ఎలా వర్క్ చేస్తుందో నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా వాడుతున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ గురించి ఇంత గట్టిగా నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే, మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఈ ప్రోడక్ట్ మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి మీరు ఒకసారి అమెజాన్లో రివ్యూస్ చెక్ చేయండి, మీకు ఎలా అనిపిస్తున్నాయో. సో ఆ తర్వాత మీరు పర్చేస్ చేయండి. నేను చెప్పానని కూడా కాకుండా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. రివ్యూస్లోకి వెళ్ళారంటే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక మనము ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనము బాక్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది, చాలా హ్యాండీగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అగారో గ్యాలక్సీ గన్ మసాజర్ అని అయితే రాసుంటారు. అలాగే 4 మసాజ్ హెడ్స్ ఉన్నట్లు మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. 4 మసాజింగ్కి సంబంధించిన హెడ్స్ మనకి డిటాచబుల్ హెడ్స్ అయితే ఇస్తారనమాట. అలాగే ఇక్కడ వారంటీ కూడా చూసుకున్నట్లయితే మీకు ఒక 1 year వారంటీ ఉందని మనకి బాక్స్ మీద అయితే మెన్షన్ చేస్తారు. అది కాక మీకు రెగ్యులర్గా ఏదైనా ప్రోడక్ట్ చెడిపోయింది అనుకోండి, అప్పుడు రిపేర్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, దాన్ని రిపేర్ చేసేస్తారు కదా. బట్ ఇలా కాదు, ఇక్కడ ఏంటంటే మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ ఇవన్నీ స్పెక్స్ అన్ని రాసుంటాయి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 3500 అనే రాసుంటారు. బట్ అదేం కాదు, 1549 రూపాయలకే వస్తుంది. ఇక దీంట్లో పవర్ వచ్చేటప్పటికి మనకి 25 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి వచ్చిందో చెక్ చేద్దాం. సో బాక్స్ కనుక ఓపెన్ చేస్తే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మనం కొన్నటువంటి ఇన్వాయిస్ ఇంకో కాపీ అయితే మనకి లోపల కనిపిస్తుంది. సో ఆ తర్వాత మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనకి కొన్ని హెడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. మొత్తం 4 హెడ్స్ అయితే కనిపిస్తున్నాయి. 4 హెడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేటప్పటికి మనకి బాల్ హెడ్ ఉంటుంది, ఫ్లాట్ హెడ్ ఉంటుంది, అలాగే మనకి ఫోర్క్ హెడ్ ఉంటుంది, అలాగే బుల్లెట్ హెడ్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 4 హెడ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీ పర్పస్కి తగ్గట్టు మీరు ఈ హెడ్స్ని అయితే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే థైస్కి ఒకటి, హ్యాండ్స్కి ఒకటి, మీకు నెక్కి ఒకటి, అంటే ఏదైతే మీకు స్పైనల్ ఉంటుందో స్పైనల్కి ఒకటి. సో దాన్ని బట్టి మీరు చేంజ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. సో మీకు కంఫర్టబిలిటీని బట్టి అనమాట. సో ఇలా మనకి మొత్తం 4 డిటాచబుల్ హెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది కాక మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఏదైతే ఉందో ఇది మనకి ఇవ్వడం జరిగింది. USB to Type-C అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇకపోతే ఫైనల్ గా మనకి ఈ గన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో గన్ చూసారు కదా, మీకు చూడడానికి ఈ విధంగా అయితే గన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా కాంపాక్ట్ గా ఉంది. సో ఎక్కడా కూడా మీకు హెవీ ఫీల్ ఉన్న ఫీల్ అయితే అస్సలు లేదు. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే టచ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు పైన అగారో అనేసి బ్రాండింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు 4 లైన్స్ ఉన్నాయి చూసారా. సో ఈ కట్ లైన్స్ 4. సో ఈ లైన్స్ ఏంటి అంటే మీకు ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట. దాని కింద చూసుకున్నట్లయితే మీకు ప్లస్ అలాగే పవర్ మైనస్ కనిపిస్తుంది కదా, ఇవి మనకి స్పీడ్ అనమాట. నేను చెప్పాను కదా 6 స్పీడ్ ఉంటుందని. ఈ స్పీడ్ అనేది మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మిడిల్లో పవర్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఇదైతే ఆన్ అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది, కొంచెం మ్యాటిగా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మీకు డిజైన్ లో ఈ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, దానివల్ల ఇంకొంచెం లుక్ అయితే కొంచెం ఎలిగెంట్ గా అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మీరు ఈ మిషన్ కి కింద సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అగారో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే సర్వీస్ స్కాన్ కి సంబంధించినటువంటి ఒక QR కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్వీస్ స్కాన్ QR మీకు బాక్స్ మీద ఉంటుంది. అలాగే మీకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్ మీద కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు ఛార్జింగ్ చేసుకోవడానికి USB Type-C కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఛార్జ్ చేయడానికి మీకు 3 నుంచి 4 అవర్స్ టైం అయితే పడుతుంది. మీరు ఒక్కసారి కనుక ఫుల్ ఛార్జ్ చేశారంటే మీకు అట్లీస్ట్ 3 అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 15 మినిట్స్ గ్యాప్ అయితే తీసుకుంటుంది అనమాట. అంటే ఎవ్రీ 15 మినిట్స్కి ఇది టైమర్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు కొంతసేపు ఆగి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీకు మొత్తం ఒక 3 అవర్స్ వరకు రన్ అవుతూ ఉంటుంది. సో అసలు 15 మినిట్స్ అంటే నేను ఏమనుకున్నానంటే 15 మినిట్స్ అంటే చాలా త్వరగా అయిపోద్ది కదా అని అనుకున్నాను. బట్ నేను 15 మినిట్స్ పెట్టినప్పుడు నాకు 6 మినిట్స్కి ఇంకా అవ్వలేదా 15 మినిట్స్ అన్న ఫీల్ అయితే వచ్చింది. చాలా వైబ్రేట్ మాత్రం చాలా బాగుంది అనమాట. చాలా మంచి వైబ్రేషన్ అయితే ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కానీ, పెయిన్ రిలీఫ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని స్పీడ్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పుడు మనకి 3500 RPM per minute అయితే ఉంటుంది అనమాట. చాలా మంచి స్పీడ్ అయితే ఉంటుంది. వైబ్రేషన్ కూడా మీకు చాలా మంచిగా అయితే వస్తుంది. అండ్ ఇకపోతే దీంట్లో యూజ్ చేసినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఇది మీకు 4000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇక వీళ్ళు ఇచ్చిన హెడ్స్ కనుక చూసుకున్నట్లయితే హెడ్స్ అయితే మీకు ఈ 4 అయితే ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ 4 హెడ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీ
పర్పస్కి తగ్గట్టు మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ హ్యాండ్స్కి అలా యూజ్ చేస్తున్నారనుకోండి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకవేళ థైస్కి యూజ్ చేస్తున్నారనుకోండి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ హిప్కి అట్లా యూజ్ చేస్తున్నారనుకోండి, ఈ బుల్లెట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ స్పైనల్కి యూజ్ చేస్తున్నారు అంటే నెక్కి యూజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో పర్పస్ని బట్టి మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. చాలా హ్యాండీగా అనిపించింది. ఇన్కేస్ మీకు ఇంట్లో ఎవరు లేరు, అలాంటి టైంలో మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, మీకు మీరే సెల్ఫ్గా హీల్ అవ్వచ్చు అనమాట. అంత మంచిగా అయితే నాకు అనిపించింది. ఇకపోతే ఇవన్నీ మీరు ఎలా వీటికి ఫిక్స్ చేయాలి అని అంటే చాలా సింపుల్. మీరు ఏదైతే పెట్టాలి అని అనుకుంటున్నారో సో దాన్ని మీకు ఇలా ముందుకు తీసుకొచ్చేసి జస్ట్ ఇలా మీరు క్లాక్ డైరెక్షన్లో ఇలా తిప్పారంటే కొంచెం ముందుకి మీకు అలా అయితే వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి కొంచెం ప్రెస్ చేస్తూ తిప్పండి, లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు తిప్పాను కదా, మీకు ఓవరాల్గా చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా వరకు నాయిస్ అయితే అస్సలు లేదనమాట. సో నాయిస్ లేకుండా ఉండడం వల్ల చాలా ఈజీగా అయితే మనము కంఫర్టబుల్గా నైట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని కాసేపు మనం పడుకున్నామంటే బాడీ అంతా కూడా రిలాక్సేషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా హాయిగా నిద్ర పట్టేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదన్నా క్రాంక్ ఇష్యూస్ ఉన్నా సరే, చిన్నగా మీరు హెవీగా జిమ్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో మీకు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ రిలీఫ్ కోసం ఇన్స్టాంట్గా మీరు వీటిని అయితే యూజ్ చేయొచ్చు. అందులో ఒక్కసారి కనుక మీరు దీన్ని పర్చేస్ చేశారంటే మీకు 1.5 year వారంటీ, 18 months వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దానికి తోడు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.